Hello everyone, I'm Divya, your math facilitator, and today we are going to discuss the gunshot questions of quadratic equations chapter. Okay, so quadratic equations చూడడానికి చాలా డిఫికల్ట్ ఉంటుంది కానీ యూ కెన్ రిలేట్ ఇట్ విత్ పాలినామిల్స్ చాప్టర్. సో పాలినామిల్స్ గన్షాట్ వీడియో ఆల్రెడీ చేసినప్పుడు నేను మీకు చెప్పాను అక్కడ ఏమేమి క్వశ్చన్స్ చదవాలో. సో పాలినామిల్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కలిపి చేయండి. ఓకే, బికాస్ సాల్వింగ్ ఇది చూడండి, సాల్వింగ్ ఆఫ్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ఆర్ ఫైనల్గా ఇంకొక మెథడ్ ఏముంది మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. సో ఆల్రెడీ మీరు ఇది చాప్టర్ 3లో ఇది చేశారు, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఇవి యూజ్ చేసి ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లమ్ ఇన్ ద ఎక్సర్సైజ్, జస్ట్ సీ హౌ యూ విల్ యూజ్ దిస్ మెథడ్. ఓకే, సెకండ్లీ నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి ఒకసారి కాన్సెప్ట్ చూసుకొని, నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఆ డి వాల్యూ 0 అవ్వాలి. ఓకే, ఈ డిస్క్రిమినెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, క్వాడ్రాటిక్ ఫార్ములా నుంచి వచ్చింది. అవునా, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటి, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a కదా. సో ఈ b² - 4ac మనము డిస్క్రిమినెంట్ అంటున్నాము, అండ్ అక్కడ నుంచి మనకి వాల్యూ వచ్చింది. సో డిస్క్రిమినెంట్ ఒకవేళ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే 2 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయని అర్థం. డిస్క్రిమినెంట్ ఒకవేళ లెస్ దాన్ 0 వచ్చిందంటే no real roots అని అర్థం. సో దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్. సెకండ్లీ దే మే ఆస్క్ యూ ఒకవేళ రూట్స్ ఆర్ 0 అయితే, ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ ఆల్రెడీ రాసి పెట్టాను చూడండి. ఇఫ్ x² + 2x - 5k = 0 ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, ఫైండ్ k. రియల్ అండ్ ఈక్వల్ అంటున్నాడు అంటే అర్థం ఏంటి, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసారు. ఓకే, సో మీరు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసుకొని ఈ b² - 4ac లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేయండి, అప్పుడు మీకు k వాల్యూ వస్తుంది. సో ఇది ఫైనల్ మోడల్. ఓకే, సో ఐ హోప్ ఈ చాప్టర్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఓన్లీ 2 మోడల్స్. 1 నేచర్ ఆఫ్ ద రూట్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటారు. ఓకే, సో వర్డ్ ప్రాబ్లమ్ అనేది అడిగితే 6 మార్క్స్కి అడుగుతారు, బట్ వెరీ రేర్లీ యూ విల్ గెట్ దట్ క్వశ్చన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్ వచ్చింది అంటే కూడా నేను ఆల్రెడీ మీకు పాస్ గ్యారంటీ క్వశ్చన్స్లో ప్రెడిక్టెడ్ ఎస్ఏ క్వశ్చన్స్ గురించి చెప్పాను. సో అందులోంచి మీరు తీసేయచ్చు, ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయొచ్చు. సో మీరు ఇంతకన్నా ఎక్కువ ఈ చాప్టర్ నుంచి అంత స్ట్రెస్ అవి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో బట్ యూ హ్యావ్ టు సీ ద పాస్ గ్యారంటీ క్వశ్చన్. సో అక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో డూ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు like and subscribe and definitely comment and let me know if you got the same questions or not. Bye bye, take care.